20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణ కర్మము ఏవా చేతనే హి నిశ్చయముగా సంసిద్ధిం పూర్ణత్వములో ఆస్థితా పొందిరి జనకాదయ జనకుడు వంటి ఇతర రాజులు. లోక సంగ్రహం జనసామాన్యము ఏవా అపి కూడా సంపశ్యన్ నిమిత్తము కర్తుం కర్మ చేయుటకు అర్హసి నీవు తగుదువు. జనకుడు వంటి మహారాజులు కేవలము కర్మలను నిర్వర్తించడం ద్వారానే పరిపూర్ణత్వమును సాధించగలిగిరి. అందుచే జనసామాన్యముకు బోధించు నిమిత్తమై నీవు తప్పక కర్మను చేయవలెను. భాష్యము. జనకుడు వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని సాధించినట్టి మహాత్ములు కనుక వారికి వేద నిర్దేశములైన కర్మలను ఆచరించనవసరము లేదు. అయినను సామాన్య జనులకు ఉదాహరణను నెలకొల్పుట కొరకై వారు విద్యుక్త ధర్మములను నెరవేర్చిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. అతడు గొప్ప భగవద్భక్తునిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినప్పటికీ మిథిలా నగరముకు బీహార్ రాష్ట్రముకు మహారాజు ఒకటి చేత విద్యుక్త ధర్మములను ఎట్లు ఆచరించవలనో తన ప్రజలకు స్వయముగా బోధించవలసి ఉండెను. శ్రీకృష్ణ భగవానునకు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామములో యుద్ధము చేయనవసరమే లేదు. కానీ మంచి మాటలు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమని సామాన్యులకు బోధించుట కొరకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధము జరుగుటకు ముందు యుద్ధమును నివారించుటకై అన్ని రకముల ప్రయత్నములు జరిగెను. సాక్షాత్తు భగవానుడే యుద్ధమును నివారించుటకు యత్నించినను ప్రతిపక్షము యుద్ధము చెయ్యుటకే నిశ్చయించుకొనెను. న్యాయసమ్మతమైన అట్టి విషయములో యుద్ధము తప్పనిసరి అయ్యెను. కృష్ణ చైతన్యవంతునికి భౌతిక ప్రపంచ విషయములో ఎటువంటి ఆసక్తి లేకపోయినను జనులు ఏ విధముగా జీవించవలెనో మరియు ఏ విధముగా కర్మ చేయవలెనో బోధించుట కొరకై అతడు అట్టి కర్మలలో నెలకొనును. కృష్ణ చైతన్యములో అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించున్నట్లుగా నడుచుకొందురు. ఈ విషయము తరువాతి శ్లోకములో వివరించబడెను. 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తధనువర్తతే. ఎత్తు దేనిని ఆచరతి ఆచరించును శ్రేష్ఠ ఉత్తమ నాయకుడు తత్ దానిని తత్ మరియు దానిని మాత్రమే ఏవా నిశ్చయముగా ఇతర జనులు కూడా సా అతడు ఎత్ దేనిని ప్రమాణముగా కురితే చేయును లోకమంతయు తత్ దానిని అనువర్తతే అనుసరించును. శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వాటిని సామాన్య జనులు అనుసరింతురు. ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణముగా నెలకొల్పునో దానినే లోకమంతయు అనుసరించును. భాష్యము. ప్రజలకు ఆచరణాత్మకముగా బోధించగలిగే నాయకుడు సామాన్య జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధించలేడు. బోధకుడు తాను బోధించుటకు పూర్వమే చక్కటి ఆచరణను కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుటకు ముందుగా గురువు తాను తప్పక శాస్త్ర నియమములను అనుసరించవలెను. గురువు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను రూపొందించరాదు
మనుసంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవ సమాజం అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణించబడెను. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర నియమములపై ఆధారపడి ఉండవలెను. తమ ఉన్నతిని వాంఛించు వ్యక్తి గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడిన ప్రామాణిక నియమములను చక్కగా పాటించవలెను. శుద్ధ భక్తుల అడుగుజాడలను అనుసరించవలనని శ్రీమద్భాగవతము 5:5-2 కూడా ధృవీకరించెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదే సరియైన విధానము. దేశములోని కార్యకలాపములను నిర్వహించే రాజు, రాజ్యాధికారి, తండ్రి, పాఠశాలలో విద్య నేర్పడి ఉపాధ్యాయుడు అమాయక జనసామాన్యముకు సహజ నాయకులుగా పరిగణించబడుదురు. అట్టి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన అనుచరులకు బోధించవలసిన గొప్ప బాధ్యతను కలిగి ఉందురు. కనుకనే నీతి మరియు ఆధ్యాత్మిక తత్వసూత్రాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములలో వారు తప్పక నిష్ణాతులై ఉండవలెను. 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తామవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. నాకు పార్థ, ఓ పృథాకుమార, నాస్తి లేదు, కర్తవ్యము త్రిషు లోకేషు ముల్లోకములలోను, కించన ఏది నా లేదు, అనవాప్తం కోరునది, అవాప్తవ్యం పొందవలసినది నా లేదు, వర్తే నెలకొని ఉంటిని, ఏవా నిశ్చయముగా చ కూడా కర్మని కర్మలో. ఓ పార్థ, ముల్లోకములలోనూ నాకు నిర్దేశింపబడిన కర్తవ్యము ఏదీ లేదు, నేను కోరునదేదీ లేదు, దేనిని పొందనవసరము లేదు, అయినను నేను కర్మలలో నెలకొంటిని. భాష్యము. వైదిక గ్రంథములలో దేవాదిదేవుడు ఈ విధముగా వర్ణించబడెను. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్విధామదేవం భువనేశమీడ్యం నా తస్యా కార్యం కరణం చ విద్యతే నా తత్సామచ్చాభ్యధి కచ్చ దృశ్యతే పరాశా శక్తిర్వివిధైవా శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ. భగవానుడు నియామకులందరికీ నియామకుడు. సమస్త లోకపాలకులలోకి ఆతడే శ్రేష్ఠుడు. అందరూ ఆతని అధీనములోనే ఉందురు. ఆతడే జీవులందరికీ ప్రత్యేక శక్తులను ప్రసాదించును. కనుకనే ఆ జీవులెన్నడూ స్వయముగా పరమోన్నతులు కాలేరు. ఆతనిని దేవతలందరూ పూజింతురు. అతడు నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు. కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడై ఉండును. అతడు అందరికంటేనూ మహత్తరుడు. అతడే సర్వకారణములకు పరమకారణుడు. భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగి ఉండడు. అతని దేహముకు మరియు ఆత్మకు నడుమ భేదము ఉండదు. అతడు పరమపురుషుడు. అతని ఇంద్రియములన్నీ దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. కనుకనే ఎవ్వరును అతని కంటే మహత్తరుడు గాని సమానుడు గాని ఉండడు. అతని శక్తులు అనేకములు. కనుకనే ఈ విధముగా అతని కార్యములన్నీ సహజ పద్ధతిలో నిర్వర్తించబడును. శ్వేతాశ్వతరోపనిషత్తు 6, 7, 8.
దేవాదిదేవునిలో ప్రతిదీ సంపూర్ణముగను మరియు పూర్ణ సత్యముగను ఉండుట చేత అతనికి చెయ్యవలసిన కార్యములేవి ఉండవు. తన కర్మఫలమును పొందగోరువానికి మాత్రమే విద్యుక్త కర్మలను నిర్వర్తించవలసి ఉండును. కానీ ముల్లోకములలోనూ పొందవలసినదేదీ లేని వానికి తప్పక చేయవలసిన కర్మము ఏదీ ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియుల నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామములో నెలకొనెను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణను కలిగించుట క్షత్రియుల కర్తవ్యము. అతడు శాస్త్ర విధులన్నింటికీ అతీతుడైనను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏదీ చెయ్యడు.